హలో గైస్, టుడే ఐమ్ గోయింగ్ టు గెట్ అ న్యూ హెయిర్ కట్. యాక్చువల్గా ఈ హెయిర్ కట్ చేయించుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే, బట్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై బర్త్డే. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, సో ఈ వీక్ ఎలాగైనా హెయిర్ కట్ అండ్ హెయిర్ కలరింగ్ చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ ఇట్స్ గోన్ లుక్ లైక్, ఎందుకంటే ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ఈ హెయిర్ కట్ ట్రై చేస్తున్నా, సో ఐమ్ బిట్ టెన్స్డ్. ఒక హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు అది మీకు సెట్ అయింది అనుకో, మీకు లేని బ్యూటీ కూడా యాడ్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని. అమ్మాయికి హెయిర్ అనేది చాలా ప్రిషియస్ థింగ్, దాన్ని కట్ చేయాలంటే మాకు అస్సలు మనసు ఒప్పదు. బట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయడం అంటే ఇష్టం. సో ఐఎమ్ టెన్స్ బట్ ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్. సో this is how my hair looks now. ఇప్పుడు కలరింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నా. విల్ సీ ద ఫైనల్ లుక్. హెయిర్ కలర్ వేశారు, ఒక 30 minutes వెయిట్ చేయాలి. దెన్ ఐ కెన్ సీ ద ఫైనల్ లుక్. నా ఫ్రెండ్స్ వాఫుల్ తీసుకొచ్చారు, సో దట్ అండ్ వాటర్ బాటిల్. కాదు, ఒక బయటే తిను, మిగతా నాకు ఇచ్చేసాయి. సి నేను చాలా టెన్షన్లో ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. హలో, హ్యాపీ 29. Oh yes, this is going to be my 29th birthday. Let's celebrate this in 29 ways. కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు. యాక్చువల్గా హెయిర్ కలర్ అంత పాప్ అవ్వట్లేదు. నాది బ్లాక్ హెయిర్ అవ్వడం వల్ల ఆర్ బోటాక్స్ చేయించాను నేను 1 week బ్యాక్, దానివల్ల నాకు తెలీదు. కలర్ అయితే అంత ఎవిడెంట్గా కనిపించట్లేదు. సన్షైన్ పడినప్పుడు మాత్రం ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఐ థింక్ దిస్ సూట్స్ మీ. ఇంకా ఈ హెయిర్తో నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి, నా ఫేస్కి ఎలా సెట్ అవుద్ది. నేను కొంచెం హెయిర్ ఇట్లా కోమ్ చేసి క్లిప్ పెట్టేసరికి బ్యాంగ్స్ చాలా ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఇలా నీట్గా ఉంది మొత్తం వదిలేసేదానికన్నా. తెలీదు, ఇంకా హెయిర్తో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయాల్సి వస్తుంది. నేను ఒకసారి 5th క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఊరు వెళ్ళింది, అప్పుడు కూడా నాకు బ్యాంగ్స్ అంటే ఇష్టం. సో నేనే ఫ్రంట్కి తీసుకుని కట్ చేసుకున్నా. ఇంటికి వచ్చాక పిచ్చకొట్టుడు కొట్టింది. బట్ మమ్మీ, ఈసారి నువ్వు నన్ను కొట్టలేవు. ఎందుకో తెలుసా, నేను ఇంటికి రావట్లేదు. ఈ హెయిర్ మళ్ళీ పెరిగి నా నార్మల్ సైజ్కి వచ్చే వరకు నేను ఇంటికి రావట్లేదు. హెయిర్ అనేది ఎప్పుడు మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ అయితే ఉండదు. మనం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఏ కలర్ బాగుంటుంది, ఏ హెయిర్ కట్ బాగుంటుంది, ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటే ఫేస్కి సెట్ అవుద్ది, మనం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఒక్కోసారి ఫెయిల్ అయితే, ఒక్కోసారి సక్సెస్ అయితే, మన చేతుల్లో ఉండదు అది. బట్ ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే మన చేతుల్లోనే ఉంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు ట్రై అగైన్ అండ్ అగైన్ మన ఫేస్కి సెట్ అయ్యే హెయిర్ కట్ దొరికేంత వరకు. సో నా 29th బర్త్డేకి దిస్ ఈజ్ మై ఎక్స్పెరిమెంట్. ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ గుడ్, ఐఎమ్ లుకింగ్ డిఫరెంట్. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. కామెంట్ చేయండి నాకు ఏ హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుందని. అంటిల్ దెన్, బటర్ఫ్లైస్.